గతంలో చాలాసార్లు చూసాం. సో రైతులు అవ్వచ్చు, లేదంటే సొంత గొడవలతో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు శవ రాజకీయాలు ఏ విధంగా ఎల్లో మీడియా అలాగే టీడీపీ చేసిందో దాన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టారు కూడా. ప్రస్తుతం మళ్ళీ అదే అంశం ఇక్కడ ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ మరోసారి బొక్క బోర్లా పడ్డాయి. విశాఖపై విషం చిమ్మాలని చూసి అడ్డంగా బుక్ అయ్యాయి. రెండు కుటుంబాల మధ్య జరిగిన కొట్లాటను పార్టీల మధ్య గొడవగా చిత్రీకరించి దొరికిపోయాయి. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేసి విషం చిమ్మాయి. ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేపాలని ఎల్లో పార్టీ కుట్రలు చేస్తూనే ఉంటుంది. శాంతి భద్రతలు సరిగ్గా లేవని ప్రచారం చేసేందుకు చంద్రబాబు అండ్ కో ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పచ్చ బ్యాచ్ రంగంలోకి దిగింది. కుటుంబ కలహాలను పోలింగ్ ఘర్షణలకు లింకు పెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు. బాధితుల పరామర్శకు వెళ్లిన టీడీపీ నాయకులు డ్రామాలు మొదలుపెట్టారు. పరామర్శ ప్రక్రియ పూర్తయ్యాక మభ్యపెట్టే మాటలు చెప్పి ఎల్లో మీడియాలో గొడవకు సంబంధించి కట్టుకథను వండి వార్చారు. దీనికి మరింత మసాలా యాడ్ చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. టీడీపీకి ఓటు వేసినందుకు ప్రజల్ని హింసిస్తున్నారంటూ తన నక్క తెలివితేటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కల్పిత కథనాలను పదే పదే ప్రచారం చేస్తూ విశాఖలో ఏదో జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టింది ఎల్లో మీడియా. వారికి సోషల్ మీడియాలోని పచ్చ బ్యాచ్ కూడా తోడైంది. టీడీపీ నీచ రాజకీయాలను గుర్తించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు నిజాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. కంచెరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 11 గంటల సమయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని, ఆశ అనే గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గొడవకు దిగారని పోలీసులు తెలిపారు. గొడవకు సంబంధించి తన బంధువులకు సమాచారం అందించడంతో లోకేష్ అనే వ్యక్తి ఎదుటి వర్గంపై కర్రతో దాడి చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని విశాఖ డీసీపీ సత్యబాబు తేల్చి చెప్పారు. ఇది రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయం. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. కేవలం వాళ్ళ నైబర్స్, వాళ్ళకి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న పెట్టి క్వారల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా నిన్న దీంట్లో ఇప్పుడు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెస్పాండెంట్స్ ఇంటికి వెళ్ళి కంప్లైనెంట్స్ కొంచెం హై హ్యాండెడ్గా లేడీస్ హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడంతో ఆశ అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ కజిన్కి కాల్ చేసి చెప్పడం వలన అతను వచ్చి ఈ కంప్లైనెంట్ని కర్రతో తల మీద కొట్టడం జరిగింది. దానివల్ల ఇంజురీస్ అయినాయి. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. గొడవకు సంబంధించి పోలీసులు అసలు నిజాలు బయటపెట్టడంతో టీడీపీ నేతలు ఎల్లో మీడియా పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లా తయారైంది. కుటుంబ కలహాలను రాజకీయ వైరంగా చూపించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అవ్వడంతో మళ్లీ ఆ వార్తలను ప్రసారం చేయలేదు.